గుడివాడలో జరుగుతున్నటువంటి తీరు చూస్తా ఉంటే ఈ వెనిగళ్ల రాముకు టికెట్ ఇచ్చి కొడాలి నాని మీద గెలిపించడం అనేది తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఒక పెద్ద తప్పుగా చెప్పుకోవచ్చండి. ఈ మాత్రం దానికి వీడినెందుకు ఎమ్మెల్యే చేయడం, వాడే ఉంటే పోలా కొడాలి నానిగాడే. వాడైతే వైఎస్ఆర్సీపీకి విశ్వాసంగా పనిచేశాడండి. బూతులు తిట్టినప్పటికీ, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని బదనామం చేసినప్పటికీ వైఎస్ఆర్సీపీకి అయితే పార్టీకి నీతి నిజాయితీగా పనిచేశాడు. వీడికి అది కూడా లేదు. ఈ దరిద్రుడికి వీడి కారణంగా తెలుగుదేశం పార్టీ చాలా బదనామం అవుతుందండి. ఇటీవల వీడి కోసం తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు కూడా సస్పెండ్ చేశారు. మళ్ళీ ఇటీవల పార్టీ తీరు చూస్తుంటే చిరాకు ఎగుతానని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకంత ఆగ్రహావేశాలతో ఉన్నారు. మొత్తానికి ఏది ఏమైనా వీటి విషయంలో మన తెలుగుదేశం పార్టీ సైనికుడు అప్డేట్ ఇస్తారు చూడండి. టీడీపీ అధిష్టానానికి కొత్త చిక్కొచ్చి పడింది. గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము సతీమణి సుఖద సునీల్ కుమార్ కు సమీప బంధువు అని తెలుస్తుంది. ఆ కారణంగా గుడివాడ టీడీపీలో వెనిగళ్ల రాముకు అన్ని తానే ఈ షాడో ఎమ్మెల్యే పాత్ర పోషించడం, ప్రతి దాంట్లో రేట్లు ఫిక్స్ చేసి తులసి పెద్ద ఎత్తున వసూళ్ల పర్వానికి తెరలేపాడని స్థానిక టీడీపీ కేడర్ వ్యాఖ్యానించే వరకు పరిస్థితి వచ్చింది. అదే నిజం అన్నట్టు గుడివాడ ఎమ్మెల్యే రాము ప్రవర్తన సొంత పార్టీ వారిని షాకు గురి చేసింది. నాకు పార్టీ కంటే, నియోజకవర్గ ప్రజల కంటే, తన పార్టీ అధిష్టానం కంటే నాకు తులసియే ఎక్కువ అన్నట్టు గుంటూరు కోర్టు ఆవరణలో తులసితో వెనుగళ్ల రాము దాదాపు గంట సేపు గడపడం టీడీపీ శ్రేణులను అయోమయానికి గురిచేసింది. అటువైపు నాడు దాష్టికం ఎదుర్కొన్న బాధితుడు రఘురామ నేడు తెలుగుదేశం పార్టీలో కీలక స్థానంలో ఉన్నారు. దేశ చరిత్రలో ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేయటం అంటే ఆ ఘటన బ్రిటిష్ పాలనలో కూడా జరగలేదు, కానీ జగన్ జమానాలో జరిగింది.